కెన్ యూ చెక్ ఏ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ వితౌట్ యూజింగ్ మాడ్యులస్ ఆపరేటర్. సో ఇన్పుట్ 7 ఇచ్చాం అనుకో, n ఈక్వల్ టు, సో అవుట్పుట్ నీకు ఆడ్ రావాలి, లేదా ఇన్పుట్ 8 ఇస్తే సో ఈవెన్ రావాలి. ఓకేనా. సో జనరల్గా మనం ఏంది, సో ఈవెన్ ఆడ్ అని చెక్ చేయడానికి మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో ఎన్ మాడ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది అనుకో, సో ఈవెన్ అని చెప్పేస్తాం, లేదా 1 వస్తే ఆడ్ అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేయకూడదు. సో ఎలా అంటే బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ని యూజ్ చేయాలి. సో ఇది యాంపర్సెంట్ సింబల్ని యూజ్ చేసి. ఓకేనా. సో సింపుల్గా n యాంపర్సెంట్ 1 అని పెట్టామనుకో, సో ఇది రిటర్న్ చేసింది 0 కానీ 1 కానీ. ఒకవేళ 0 రిటర్న్ చేసింది అనుకో, సో నెంబర్ వచ్చేసరికి ఈవెన్, లేదు 1 రిటర్న్ చేసింది అనుకో, నెంబర్ ఈక్వల్ టు ఆడ్ అని చెప్తాం. ఓకేనా. సో ఇలా సింపుల్గా మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేయకుండా ఈవెన్ ఆడ్ అని చెక్ చేయొచ్చు నెంబర్ని. ఓకేనా. ఇది అర్థమైందా? ఇప్పుడు ఇది ఎలా వర్కౌట్ అయ్యిద్దో చూద్దాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు మనం పైన 7 తీసుకున్నామా, సో 7ని ఎట్లా రాయొచ్చు, 1 రాయొచ్చా 7ని, అండ్ యాంపర్సెంట్ 1 అంటే ఏంది 0 0 1. సో ఈ రెండింటికి బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ అంటే ఏంది, సో బోత్ 1 అయితే 1 లేదా 0 బిట్ వైజ్ అండ్ ఆపరేటర్, అవునా. సో ఈ రెండు 1 అంటే 1, సో ఇది 1 0 అంటే 0 1 0 0. సో రిజల్ట్ ఏమొచ్చింది, సో రిజల్ట్ 1 వచ్చింది. సో 1 వచ్చింది కాబట్టి ఆడ్ నెంబర్. సో అదే మీరు నెంబర్ 8 తీసుకోండి, 8 తీసుకుంటే బిట్స్లో ఎలా రాయొచ్చు, 1 0 0 0 అని రాయొచ్చా. సో అండ్ 1 అంటే ఏంది 0 0 0 1. సో ఇప్పుడు రెండింటికి బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ చేస్తే 0 1 0 2 0 0 0 0. సో ఇదేం రిటర్న్ చేసింది, 0 రిటర్న్ చేసింది, అంటే మీనింగ్ ఏంది, సో ఈవెన్. ఓకేనా. సో ఇట్లా వర్కౌట్ అయ్యింది బిట్ వైజ్ అండ్ ఆపరేటర్తో. సో అర్థమైందా? అర్థమైతే కామెంట్లో ఎస్ అని కామెంట్ చేయండి. సో డే టు ప్రాబ్లం కోసం ఫాలో అవ్వండి.